హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ మినప పచ్చడి ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు వంట చేయడానికి ఓపిక లేనప్పుడు లేదా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా చేసుకునే పచ్చడి రెసిపీ ఇది. ఎప్పుడు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని సింపుల్గా చేసేయచ్చు. వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి ఈ పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలండి, ఆ పూటకి కడుపు నిండిపోతుంది. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అన్నమాట ఇది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రాయలసీమ స్పెషల్ మినప పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టండి. ఎందుకంటే ఈ పచ్చడి మీకు నిల్వ ఉండాలంటే కనీసం వారం 10 రోజులైనా నిల్వ ఉండాలి అంటే ఈ పచ్చడిని వేడి నీళ్ళతోనే తయారు చేసుకోవాలి. సో చింతపండుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి పావు కప్పు దాకా సాయ మినపగుండ్లు వేసుకోండి. అంటే పొట్టు లేని మినపగుండ్లు అన్నమాట. ఇక్కడ మీరు పప్పునైనా వాడుకోవచ్చు. వీటితో పాటుగా పొట్టు ఉండే మినపప్పుని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేయండి. రుచి బాగుంటుంది. అచ్చం మీరు పొట్టు లేని మినపగుండ్లతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ మినపప్పుని చిన్న మంట మీదే నిదానంగా కొద్దిసేపు వేయిస్తే లైట్గా రంగు మారుతుందండి. పప్పు ఏ మాత్రం మాడినా కూడా టేస్ట్ అనేది పూర్తిగా మాడిపోతుంది, చేదొచ్చేస్తుంది. సో లైట్గా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం పచ్చడికి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేయాలి. ఈ పచ్చడికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. సో ఈ ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల దాకా కరివేపాకుని కూడా వేసేసి ఎండుమిర్చిని కరివేపాకుని కూడా దోరగా వేయించాలి. వేయించిన ఈ ఎండుమిర్చి కరివేపాకుని మినపప్పు వేసిన మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, పావు టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, వీటిని కూడా మాడిపోకుండా దోరగా చిన్న మంట మీదే వేయించేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ దినుసులు అన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈలోపు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక పెద్ద టమోటాని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేయండి. ఈ టమాటాని వెల్లుల్లిని కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వండి. టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కకు దించి పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న దినుసుల్ని ఫస్ట్ మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని, మగ్గించుకున్న టమోటా, వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు తక్కువయ్యాయి అనిపిస్తే కనుక వేడి నీళ్ళని చల్లార్చి ఆ నీళ్ళని వాడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసేసేయండి. లైట్గా పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే ఉల్లిపాయ కూడా పచ్చడిలోకి లైట్గా కలుస్తుందన్నమాట. ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి, అప్పుడే పచ్చడి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక పల్స్ ఇచ్చి ఈ పచ్చడిని గిన్నెలోకి తీసుకోండి. ఇక ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే వేడి వేడి అన్నము, ఇడ్లీ, దోశలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు.
అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. మరి డెఫినెట్‌గా మీరు కూడా మీ ఇంట్లో పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకెలా కుదిరిందో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.